హాయ్ అండి, నేను మీ రేఖ. వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్. ఈరోజు ఈజీ ప్రాసెస్లో వినాయకుడికి నైవేద్యంగా పెట్టి పాల తాలికల ఉండ్రాల పాయసం ఎలా చేసుకుందామో చూద్దాం. వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాల తాలికల ఉండ్రాల పాయసం సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకుందామో చూద్దాం. పాయసం చేయడానికి ముందుగా మనము సగ్గు బియ్యంని నానబెట్టుకోవాలండి. ఇలా ఒక బౌల్ తీసుకొని 1/2 కప్పు సగ్గు బియ్యంని తీసుకొని నానబెట్టుకోవాలి. మనకు ఈ సగ్గు బియ్యంని 1 అవర్ ముందు నానబెట్టుకుంటే మనకు పాయసం టేస్ట్ చాలా బాగుంటుంది, అలాగే ఈజీగా ఉడికిపోతుందండి. మనం ఈ సగ్గు బియ్యంని ఒక 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొని మునిగే వరకు వాటర్ని వేసుకొని మనం ఈ సగ్గు బియ్యంని గంట సేపు నానబెట్టుకోవాలండి. మీకు టైం ఉంది అంటే గంట సేపు నానబెట్టుకోవచ్చు, లేదా మీరు డైరెక్ట్గా కూడా కుక్ చేసుకోవచ్చు. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 2.5 కప్పు వరకు వాటర్ని వేసుకొని మనం ఈ సగ్గు బియ్యంని మరిగించుకోవాలి. 1 స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని మనం ఈ వాటర్ని మరిగించుకోవాలి. మనకు వాటర్ మరిగిన తర్వాతే మనం సగ్గు బియ్యంని వేసుకొని ఉడికించుకోవాలండి. ముందే వేసామంటే సరిగ్గా ఉడకదు. మనకు వాటర్ ఈ విధంగా మరిగినప్పుడు మనం నానబెట్టుకున్న సగ్గు బియ్యంలో నుండి వాటర్ని తీసేసుకొని సగ్గు బియ్యంని మాత్రమే ఈ వాటర్లో వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా 1 అవర్ ముందు నానబెట్టాం కదండి, మనకు 5 మినిట్స్లో ఉడికిపోతుంది. సగ్గు బియ్యంని వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మొత్తం ఉడకాల్సిన అవసరం లేదండి, మనకు ఒక 50% ఉడికితే సరిపోతుంది. చూసారు కదా, మనకు ఈ విధంగా 50% ఉడికిన తర్వాత సగ్గు బియ్యంని తీసి పక్కన పెట్టుకొని మనం ఈ వాటర్ని చల్లార్చుకోవాలి. ఇలా తీసుకున్న వాటర్తోనే మనం పిండిని తడుపుకొని తాలికలు ఉండాలని రెడీ చేసుకోవాలండి. చూసారు కదా, నేను ఈ విధంగా ఒక 1/2 కప్పు వరకు సగ్గు బియ్యం వాటర్ని తీసుకొని పక్కన పెట్టుకోండి. అదే సగ్గు బియ్యంలోకి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని 2.5 కప్స్ వరకు పాలని వేసుకొని పాలని మరిగించుకోవాలి. మనం ఇంతకుముందు సగ్గు బియ్యం ఉడికించేటప్పుడు 1.5 కప్పు వాటర్ని తీసుకున్నాం కదా, ఇప్పుడు మరొక కప్పు వాటర్ని కూడా వేసుకొని మనం వీటిని ఒక పొంగొచ్చే వరకు మరిగించుకోవాలి. ఈ పాలు మరిగేలోపు మనము పిండిని తడుపుకుందాం. ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి 1 కప్పు వరకు బియ్య పిండిని వేసుకొని 2 టీ స్పూన్స్ బెల్లం కూడా వేసుకొని పిండిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా పిండిలో బెల్లం వేయడం వలన మనకు ఉండ్రాలు తాలికలు తినేటప్పుడు వాటి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇవి సగ్గు బియ్యం వాటర్ అండి. మనం ఇంతకుముందు సగ్గు బియ్యం ఉడికించుకున్నాం కదా, ఆ సగ్గు బియ్యం వాటర్ని ఈ పిండిలో వేసుకొని పిండిని ముద్దలాగా చేసుకోవాలి. మనకు పిండి ఎంత సాఫ్ట్గా ఉంటే తాలికలు ఉండాలు మనకు అంత సాఫ్ట్గా వస్తాయండి. ఈ విధంగా వాటర్ని కొన్నిగా వేసేసుకుంటూ మనకు కావాల్సినన్ని వాటర్ని వేసుకొని పిండిని ఈ విధంగా సాఫ్ట్గా ఉండేలాగా తడుపుకోవాలి. మనం ఇప్పుడు ఈ పిండిని చిన్న ముద్దలుగా తీసుకొని ఈ విధంగా తాలికలు చేసుకోవాలండి. మనకు నచ్చిన సైజులో మనం చేసుకోవచ్చు. మనకు ఇవి బియ్యం పిండితో చేస్తున్న తాలికలు కదా, ఈజీగా ఉడికిపోతాయండి. ఈ విధంగా నేను తాలికలు ఉండాలని రెడీ చేసుకున్నాను. మీకు నచ్చిన షేప్లో మీరు చేసుకోవచ్చండి. ఇలా తాలికలు అన్నీ చేసేసుకొని ఒక ప్లేట్లోకి రెడీగా పెట్టుకుందాం. పాలు మరిగిన తర్వాత మనం ఈ తాలికలని వేసుకొని పాయసంని రెడీ చేసుకోవాలి. ఈ విధంగా మిగతా ఉండ్రాలు తాలికలను చేసుకొని ఇలా ప్లేట్లోకి రెడీగా మనం ఉండ్రాలు తాలికలు చేసుకున్నాం కదా, అదే పిండిలో నుండి కొంచెం ఒక చిన్న నిమ్మకాయ సైజు పిండిని తీసుకొని కొన్ని వాటర్ని వేసి లూజ్గా ఉండేలాగా కలిపేసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత మనం ఇప్పుడు బెల్లం సిరప్ని రెడీ చేసుకోవాలండి. మనం చేసుకున్న బెల్లం సిరప్ వేడిగా లేకుండా చల్లార్చుకుంటే మనకు పాయసం విరిగిపోకుండా కరెక్ట్గా వస్తుంది. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 2.5 కప్పు పాలు తీసుకున్నాం కదా, 2.5 కప్పు పాలకి 2.5 కప్పు బెల్లంని వేసుకొని మనం ఈ బెల్లంని మరిగించుకోవాలి. అలాగే ఈ బెల్లంలోకి 1 కప్పు వరకు వాటర్ని వేసుకొని మనం ఈ బెల్లంని మరిగించుకోవాలి. మనకు బెల్లం కరిగితే సరిపోతుందండి, ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు. మనం ఇలా ముందుగానే బెల్లం సిరప్ని రెడీ చేసి పెట్టుకోవాలండి. మనకు ప్రాసెస్ అంతా అయిపోయేలోపు బెల్లం సిరప్ చల్లారుతుంది. ఈ విధంగా బెల్లం కరిగే వరకు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత పాలు ఈ విధంగా మరిగే వరకు మరిగించుకొని మనం చేసి పెట్టుకున్న తాలికలు ఉండ్రాలని ఈ పాలల్లోకి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని తాలికలు వేసి ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా 5 మినిట్స్ ఉడికిస్తే మనకు ఈజీగా ఉడికిపోతుందండి. మధ్యలో కలుపుతూ అడుగు అంటుకోకుండా ఈ విధంగా తాలికలని ఉడికించుకోవాలి. 5 మినిట్స్ ఉడికిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని తాలికలు ఉడికిందో లేదో చెక్ చేసుకోవడం కోసం
మనం ఇలా తాలికలని తీసుకొని స్పూన్తో ఇలా కట్ చేసి చూసామంటే మనకు ఈజీగా అర్థమవుతుందండి. మనకు ఇవి బియ్యం పిండితో చేసిన తాలికలు కదా, మనకు ఈజీగా ఉడికిపోతుంది. ఆ తర్వాత బియ్య పిండిని కరిగించుకొని పెట్టుకున్నాం కదా, ఆ బియ్య పిండి వాటర్ని వేసేసుకొని మరొక 3 మినిట్స్ ఉడికించుకోవాలి. ఒక 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే మనకు పిండి స్మెల్ తెలియకుండా పాయసం తిక్కుగా చాలా బాగుంటుందండి. మనం ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 3 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత మనం కరిగించుకున్న బెల్లం సిరప్ని వేసుకోవాలండి. మనకు 3 మినిట్స్ ఉడికిన తర్వాత పాయసం ఇలా తిక్కుగా అవుతుంది. ఎందుకంటే మనం బెల్లం సిరప్ వేస్తాం కదా, మళ్ళీ మనకు నార్మల్గా అవుతుంది. మనం మరిగించుకున్న బెల్లం సిరప్ని ఇలా వడకట్టుకోవాలండి. బెల్లంలో ఏమైనా చెత్త ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. ఒకసారి మొత్తం కలిసేలాగా కలిపేసుకొని మరొక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఆ 2 మినిట్స్ ఉడికేలోపు మనం ఈ పాయసంలోకి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని రెడీ చేసుకుందాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 2 స్పూన్స్ నెయ్యిని వేసుకొని, నెయ్యి వేడెక్కిన తర్వాత 1/2 కప్పు వరకు కాజుని అలాగే 1/2 కప్పు వరకు బాదంని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. మనం వీటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో ఫ్రై చేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఫ్రై అయిన డ్రై ఫ్రూట్స్ని మనం రెడీ చేసి పెట్టుకున్న పాయసంలోకి వేసేసుకోవాలి. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ని వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మరొక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు టేస్టీగా ఉండే పాల తాలికల ఉండాల పాయసం రెడీ అయిపోతుందండి. చూసారు కదా, సింపుల్ ప్రాసెస్లో ఈ విధంగా చేసుకున్నామంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాల తాలికల ఉండాల పాయసంని రెడీ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. సింపుల్ ప్రాసెస్ కూడా, మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం రేఖాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.